నమస్తే. నేను మీ అశ్విని కుమార్. వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ కూడా తెలుగు రాష్ట్రాల్లో బాగా వర్షాలు, వరద ఉధృతుంది. స్టే సేఫ్, జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా ఉండటమే కాకుండా ప్రస్తుతం రాజకీయాలు చేయాల్సిన సమయం కాదు ఇది. అందరూ ఆదుకోవాల్సిన సమయం ఇది. అందరూ చేయూతనివ్వండి. మీకు సాధ్యమైనంత కొద్దిగా ఈ వర్షాలు, వరద ఉధృతి తగ్గాక చాలామంది వృద్ధులు అట్లాగే చిన్నపిల్లలు వీళ్ళందరూ కూడా సహాయం కోసం ఎదురు చూస్తున్నట్టుగా తెలుస్తుంది మా ఛానల్ ద్వారా. అయితే అందరికీ ఒకటే రిక్వెస్ట్, కొద్దిగా ఈ వరద ఉధృతి, ఈ వర్షాలు తగ్గాక మీకు చేతనైనంత సహాయం ఏదో ఒక రూపేణ, బట్టల, బియ్యమా లేదా ధన రూపేణ మీ ఫ్రెండ్స్తో, మిత్రులతోనో అట్లాగే తెలిసిన వాళ్ళతోనో వెళ్ళి అక్కడ వాళ్ళ చేతికి అందించరండి. వాళ్ళకి సహాయం చేయండి. రాజకీయాల కోసం, రాజకీయ పార్టీల కోసం కూడా ఎదురు చూడొద్దు. ఎవరికి తోచినంత వాళ్ళు వెళ్ళి అక్కడ స్వయంగా అందజేస్తే చాలా బాగుంటుంది. సో అది కూడా నేను కూడా మా ఛానల్కి వీటికి చేయమని చెప్పట్లేదు. మీకు తోచినట్టుగా మీ ద్వారాల్లో వెళ్ళండి. మా ఛానల్ మేము కూడా సెప్టెంబర్ 15 తర్వాత మేము కూడా వెళ్తున్నాం. మాకేం విరాళాలు ఇవ్వద్దు. మీకు తోచిన విధంగా మీరే మీ గ్రామంలో, మీ సొంత ఊరిలో అట్లా ఒక టార్గెట్ పెట్టుకొని అక్కడ మీకు తోచినంత సహాయం చేయండి. సో అదే అందరూ చేస్తారు అని ఆశిస్తున్నాను. తెలుగు రాష్ట్రాలు మాత్రం ప్రస్తుతానికి భారీగా, అంటే ఎప్పుడూ చూడనంతగా దెబ్బతిన్నట్టుగా తెలుస్తుంది మనకి వర్షాలకి, ఈ వరదలకి. సో ప్రభుత్వం సహాయమో లేకపోతే ఎవరో వచ్చి చేస్తారంటాం కన్నా మనమే ముందుకెళ్ళటం మంచిది కూడా ఈ సమయంలో. ఇక అసలు వీడియోలో చాలా కేంద్ర ప్రభుత్వ పథకాలు ఇవన్నీ కూడా చాలా వరకు 2014 నుంచి చాలా వరకు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లేదా ఎన్డీఏ ప్రభుత్వం అనౌన్స్ చేసినాయి. అవి ఎంతవరకు వచ్చినాయి, అవి నిజంగానే సత్ఫలితాలు ఇచ్చినాయా లేదా తెలియాల్సిన అవసరం ఉంది. మనం వీడియో చేసేటప్పుడు రేటింగ్ కోసం గాసిప్స్ వీడియోస్ చాలా చేయొచ్చు, రేటింగ్స్ కోసం బాగా చేయొచ్చు. కొత్త తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రాజకీయాల గురించి మాట్లాడితేనే మనకి రోజులన్నీ సరిపోతాయి. ఆ పార్టీ ఇలా చేసిందా, ఈ పార్టీ ఇలా చేసిందా, అక్కడేం జరుగుతుంది, ఈ సినిమా యాక్టర్ ఇంట్లో ఏం జరుగుతుంది. సో అవన్నీ చాలా ఛానల్స్ ఉన్నాయి. నేను వాటి జోలికి వెళ్ళదలుచుకోలేదు. ప్రస్తుతం కొన్ని పథకాల గురించి, అంటే అంతకుముందు ప్రభుత్వాలు చేయలేదని కాదు, అంతకుముందు ప్రభుత్వాలు కూడా కొన్ని పథకాలు తీసుకొచ్చినాయి. అవి ఎక్కడ విఫలమైనవి, దేనికి విఫలమైంది, నరేంద్ర మోడీ ఒక పథకాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లారు. అంతకుముందు నేను మేడ్ ఇన్ ఇండియా దాని మీద 2-3 వీడియోస్ చేశాను. ఈరోజు ఆర్థికంగా బ్యాంకింగ్ సెక్టర్ని ముందుకు వెళ్ళేట్టు, అట్లాగే భారతదేశంలో పేదవాళ్ళు కూడా వాళ్ళు బ్యాంకుల్లో దాదాపు 2014 సమయానికి మన భారతదేశంలో 44% మంది భారతీయులు మాత్రమే బ్యాంకులో అకౌంట్స్ ఉన్నాయి. మిగతా 56% మందికి లేవు. ఆ 56% మంది కూడా పేదవాళ్ళు, పేద వర్గానికి సంబంధించిన వాళ్ళు. వాళ్ళకి బ్యాంకులోకి వెళ్ళటం కానీ బ్యాంక్ అకౌంట్స్ ఎలా ఓపెన్ చేయాలి అనేది కూడా ఒక ఐడియా కూడా లేదు. అంతకుముందు ప్రభుత్వం 2011లో అప్పుడు తీసుకొచ్చింది ఒక పథకాన్ని, స్వాభిమాన్ స్కీమ్ అని. ఆ స్కీమ్ కూడా ఫెయిల్ అవటానికి కారణము 2014లో నరేంద్ర మోడీ తీసుకొచ్చిన ఒక అద్భుతమైన పథకము, అదే జన్ధన్ యోజన. ఈ పథకాలు ఎందుకు హిట్ అయింది ఈ పథకము, అంతకుముందు 2011లో తీసుకొచ్చిన ఈ స్వాభిమాన్ స్కీమ్ ఎందుకు ఫెయిల్ అయింది. స్వాభిమాన్ స్కీమ్ ఫెయిల్ అవడానికి ముఖ్యంగా కారణం ఏంటంటే అక్కడ వాళ్ళకి ల్యాక్ ఆఫ్ ప్లానింగ్ సరిగ్గా లేక, అట్లాగే డెడికేషన్ లేక ఈ స్కీమ్ అంతా కూడా యూపీఏ ప్రభుత్వం 2011లో స్వాభిమాన్ స్కీమ్ అనేది తీసుకొచ్చినా కూడా ఇంప్లిమెంట్ చేయడంలో విఫలమైంది. దాన్ని 2014లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అసలు పేద వర్గాల్లో కూడా బ్యాంక్ అకౌంట్స్ ఇలాంటివన్నీ తీసుకొచ్చి ఆర్థికంగా వాళ్ళని ముందుకు తీసుకెళ్తే కనుక దేశం కూడా ముందుకెళ్తుంది అనే దాని మీద తీసుకొచ్చిందో ఒకటి జన్ధన్ స్కీమ్ అని. ఈ జన్ధన్ స్కీము కేస్ స్టడీ ఏంటి, అసలు ఎట్లా ముందుకెళ్ళారు ఏంటి అనేది చూస్తే మనం దీనివల్ల ముఖ్యంగా కూడా సోషల్గా, సామాజిక అన్టచబిలిటీ అనేదాన్ని కూడా రూపుమాపుతుంది నెమ్మదిగా ఈ జన్ధన్ స్కీమ్ అనేది. ఇది రేషియో ఎలా ఉందంటే మనకి ఈ స్కీము ఓపెన్ చేసే ముందు దాదాపు 1600 పాపులేషన్ ఉన్న విలేజెస్లో వీటన్నిటిలో కూడా ఈ 2011లో తీసుకొచ్చిన స్వాభిమాన్ స్కీమ్ ఇవన్నీ కూడా విఫలమవుతూ వచ్చినాయి. దాని తర్వాత 2014లో నరేంద్ర మోడీ
మొట్టమొదటిసారిగా పూర్ పీపుల్కి వీళ్ళందరికీ కూడా క్రెడిట్ కార్డు, ఇన్సూరెన్సు, ఏటీఎం కార్డు, అంతేకాకుండా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఎలా చేయాలి ఇదంతా 2014లో తీసుకొచ్చారు. 15 ఆగస్టులో గవర్నమెంటు నేషనల్ మిషన్ ఫర్ ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ ఎన్ఎంఎఫ్ఐ, అట్లాగే ప్రధానమంత్రి జన్ధన్ యోజన పిఎంజేడీవై ఇవంతా కూడా ఒక బ్యాంకింగ్ సర్వీస్ తీసుకొని వచ్చింది. 23 ఆగస్టు ప్రభుత్వం వీళ్ళందరికీ కూడా అకౌంట్స్ ఓపెన్ చేయమని చెప్పింది. 2014 28 ఆగస్టు జన్ధన్ స్కీమ్ అనేది ఒకటి లాంచ్ అయింది ఫార్మల్గా. ఈ లాంచ్ అయ్యాక రికార్డుగా 1,80,00,000 మంది బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేశారు. 23 నుంచి 29 ఆగస్టు 2014 మా ఒక్క వారంలోనే గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ కూడా దీన్ని అప్పుడు నోట్ చేసుకుంది. ఎంత ఒక వారంలో ఇన్ని 1,80,00,000 మంది బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయటం కూడా అదొక పెద్ద రికార్డ్ అని. అప్పుడు ఓపెన్ చేసినప్పుడే నా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పేటప్పుడు ఇది చాలా మంచిది, ఇదంతా కూడా ఒక పేదవాళ్ళకి అందరికీ కూడా ఒక లిబరేషన్ లాంటిది ఇవంతా కూడా అంటూ కూడా ఆయన ఒక 2014లోనే మోడీ చెప్పారు. అయితే ఈ స్కీమ్ ఫ్యూచర్స్ ఏంటి అప్పుడు అకౌంట్ ఓపెన్ చేయడానికి ఏమీ ఛార్జెస్ ఉండవు. అట్లాగే అకౌంట్ మెయింటెనెన్స్ ఛార్జీలను కూడా వేస్తూ ఉంటారు బ్యాంకులు. అయితే ఈ జన్ధన్ యోజన దీనిలో అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళకి ఎవరికి కూడా మెయింటెనెన్స్ ఛార్జీలను ఉండవు. మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోయినా ₹1000, 5,000, 100 ఇట్లాంటి మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే ఖాతాదారులకు ఇదివరకు ఛార్జీలు వేసేవాళ్ళు. ఈ స్కీమ్ ద్వారా బిలో పవర్టీ వీళ్ళందరూ కూడా వీళ్ళకి మినిమం బ్యాలెన్స్ ఛార్జీలు ఉండవు. అంతేకాకుండా రూపే డెబిట్ కార్డు ఇవంతా కూడా ఫ్రీ. ఇన్సూరెన్స్ కవరేజ్ ఒక 2 లక్షలు, అట్లాగే ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ₹10,000 దాకా, కేవైసీ, కేవైసీ ఇవన్నీ కూడా రిలాక్సేషన్ ఇచ్చారు. అంతేకాకుండా 2018లో 27 జూన్ 2018కి దాదాపు 31,80,00,000 మంది వరకు బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేశారు భారతదేశంలో. 79,200 కోట్లు డిపాజిట్ కూడా అయినాయి ఈ స్కీమ్ ద్వారా. ఈ స్కీమ్ని నరేంద్ర మోడీ ఒక నెక్స్ట్ లెవెల్ జామ్ ట్రినిటీ అనే ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారని చెప్పొచ్చు. జామ్ అంటే ఏంటంటే జేఏఎం, జేలో జన్ధన్ అకౌంటు, ఏ అంటే ఆధారు, ఎం అంటే మొబైలు, ఇవన్నీ కూడా తీసుకొని వచ్చారు. ఆధార్ కన్ఫర్మ్ చేస్తుంది, యూనిక్ ఐడెంటిఫై ఆఫ్ అకౌంట్ నెంబర్ ఒకటి ఇస్తుంది, మొబైల్ ఏమో డిజిటల్ పేమెంట్స్ ఫెసిలిటీ ఇస్తుంది. ఈ మూడింటిని కూడా లింక్ చేశారు. ఈ లింక్ చేయటం వల్ల కూడా దాదాపు 3.48 లక్షల కోట్లు సేవ్ అయినాయి భారతదేశానికి. అంతేకాకుండా ఇంకా నెక్స్ట్ జామ్ ట్రినిటీ అని చెప్పాను. ఆ తర్వాత డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్. ఈ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ వాళ్ళందరికీ కూడా మోడీ ఎలా తీసుకొచ్చారంటే జామ్ ట్రినిటీ అనే దాన్ని ఎట్లా తీసుకొచ్చారో అట్లాగే మధ్యవర్తులు ఎవరూ లేకుండా ఎవరెవరైతే కేంద్ర ప్రభుత్వం ఈ పథకాలు ఏవేవి అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ అకౌంట్లోకి డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ అయ్యేట్టు మధ్యవర్తులు ఎవరూ లేకుండా, దీనివల్ల కరప్షన్ కూడా తగ్గింది. అంతేకాకుండా డైరెక్ట్గా ఎవరైతే బెనిఫిషియరీ ఉన్నారో వాళ్ళకి డైరెక్ట్గా అందుతోంది. ఇది మనం కోవిడ్ టైంలో కూడా చూసాము. లాక్డౌన్ నడిచినప్పుడు ఈ డీబీటీ స్కీమే ఇది చాలా పెద్ద జాక్పాట్ కింద పనిచేసింది భారతదేశం అందరికీ కూడా. ఈ కోవిడ్ టైంలో రిలీఫ్ ఫండ్ కింద డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం డీబీటీ ద్వారానే పేదవర్గానికి అందరికీ కూడా ఈ వాళ్ళకి అమౌంట్ అంతా కూడా ట్రాన్స్ఫర్ చేసింది. ఇంకొకటి వీళ్ళకి క్రెడిట్ కార్డు, డీబీటీ ఆర్ జామ్ ట్రినిటీ వీళ్ళందరికీ కూడా క్రెడిట్ అంతా కూడా దీనికే వెళ్తుంది. జన్ధన్ స్కీమ్ అనేది ఒక గొప్ప మార్వలస్ ఎగ్జాంపుల్ అని చెప్పచ్చు. ఇప్పటివరకు అయితే 53.13 కోట్ల బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ అయినాయి. 2.3 lakh crores డిపాజిట్ అయింది. 99.95% మంది విలేజెస్లో బ్యాంకింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. అంతేకాకుండా వాళ్ళందరికీ ఒక 5 కిలోమీటర్ల రేడియస్లోనే బ్యాంక్స్ కూడా అంతా కూడా ఓపెన్ అయినాయి. వాళ్ళు బ్యాంకు వెళ్ళి డబ్బులు తెచ్చుకోవటానికి. యావరేజ్ డిపాజిట్ చూసుకుంటే మనం ఒక్కొక్క అకౌంట్కి దాదాపు 14 ఆగస్టు 2024 దాకా చూసుకుంటే ₹4,350 యావరేజ్ డిపాజిట్ కింద ఈ స్కీమ్లో ఒక్కొక్క
వ్యక్తి ఈ స్కీమ్ ద్వారా ఎవరైతే అకౌంట్లు ఓపెన్ చేశారో వాళ్ళ డిపాజిట్ యావరేజ్గా చూసుకుంటే 4,352 ఉంది. 2015 కన్నా కూడా 4 రెట్లు ఇది పెరిగింది. అంతేకాకుండా మహిళలు ఈ అకౌంట్ని బాగా ఉపయోగించుకున్నారు. చాలామంది మహిళలు అంటే దాదాపు 55.6% మంది మహిళలు ఈ అకౌంట్ ఓపెన్ చేశారు. 36.14 కోట్ల మంది ఈ రూపే ఏటీఎం కార్డ్ని ఇప్పటివరకు వాళ్ళకి అందించారు. అంతేకాకుండా 67% అకౌంట్స్ రూరల్ కానీ సెమీ అర్బన్ ఏరియాస్లో కానీ ఈ జన్ధన్ స్కీమ్ ద్వారా ఈ అకౌంట్ ఓపెన్ చేసుకున్నారు. దాదాపు భారతదేశంలో 67% మంది. అంతేకాకుండా మోడీ గవర్నమెంటు వీటి ద్వారా స్కీమ్ జన్ధన్ అకౌంట్స్ ద్వారా ఏ పథకాలకి డైరెక్ట్ డీబీటీ వేస్తోంది. పిఎం జీవన్ జ్యోతి బీమా యోజన, పిఎం సురక్ష బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన, పిఎం ముద్రా యోజన, స్టాండప్ ఇండియా స్కీము, అలాగే పిఎం స్వనిధి ఇవన్నీ కూడా డైరెక్ట్గా డీబీటీ అంటే ఆ పథకానికి ఎవరు అర్హులో వాళ్ళ అకౌంట్లోకి డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేయగలుగుతోంది కేంద్ర ప్రభుత్వం. అంతేకాకుండా ఇప్పటిదాకా గవర్నమెంటు 361 బిలియన్లు డైరెక్ట్గా కూడా బెనిఫిషరీస్ అకౌంట్లోకి వేసింది. 53 కేంద్ర ప్రభుత్వాల శాఖల ద్వారా 312 కేంద్ర ప్రభుత్వాల స్కీములకి. అంతేకాకుండా ఈ యూపీఐ ఎలా పెరిగింది అంటే 10-fold ఇంక్రీజ్ పెరిగింది వాల్యూమ్లో. గత 4 సంవత్సరాల్లో చూసుకుంటే 12.5 బిలియన్ ట్రాన్సాక్షన్స్ 2019-20లో ఉంటే 23-24 మధ్య 131 బిలియన్ల ట్రాన్సాక్షన్ కూడా జరిగింది ఇప్పటిదాకా. ప్రపంచం అంతా కూడా ఈ స్కీమ్ గురించి ఏం మాట్లాడుకుంటున్నారు. స్వైపింగ్ ఇంటూ ది ఫ్యూచర్ అంది KPMG 2017లో. ఇది ఒక పెద్ద గేమ్ చేంజర్ ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ ఇన్ ఇండియా ADB 2021లో. జామ్ ట్రినిటీ ప్లేడ్ ఇంపార్టెంట్ రోల్. జామ్ అంటే చెప్పినట్టుగా జామ్ ట్రినిటీ ప్లేడ్ ఏ ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ అన్ ది యునైటెడ్ నేషన్స్. వాట్ ఇండియా అచీవ్డ్ ఇన్ 10 years ఇన్ అదర్ టేక్స్ 50 years. IMF భారతదేశం ఈ 10 సంవత్సరాల్లో సాధించింది వేరే వాళ్ళకి వేరే దేశాలకైతే 50 సంవత్సరాలు పడుతుంది అంటూ కూడా IMF ప్రకటించింది. సో ఇది 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు ఈ స్కీము దీని గురించి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఒకసారి ఈ వీడియో చేశాను. ఈ వీడియో అంతా కూడా కేవలం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ జన్ధన్ స్కీమ్ గురించి, ఈ బ్యాంక్ అకౌంట్స్ పేదవాళ్ళకి ఎంత ఉపయోగపడుతున్నాయి, కేంద్ర ప్రభుత్వ పథకాల నుంచి కూడా డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లోకి ఎట్లా ట్రాన్స్ఫర్ అవుతున్నాయి మధ్యవర్తులు లేకుండా. 1,000 రూపాయలు ఈ పథకానికి ఎవరైనా అర్హులంటే ఇదివరకు ఒక 200 రూపాయలు మధ్యవర్తి తీసుకొని 800 అట్లా వేసేవారు. ఇప్పుడు డైరెక్ట్ డీబీటీ కాబట్టి మధ్యలో కరప్షన్ అనేది ఎక్కడికి లేకుండా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోనే పడుతుంది. అట్లాగే వాళ్ళకు కూడా మెయింటెనెన్స్ ఛార్జీలు లేవు కాబట్టి, మినిమం బ్యాలెన్స్ ఛార్జీలు ఇవన్నీ లేవు కాబట్టి వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నారు. సో ఇప్పుడు ధనిక పేద అని కాకుండా అందరూ కూడా బ్యాంకింగ్ సెక్టర్కి వెళ్ళగలుగుతున్నారు, బ్యాంకులో అకౌంట్స్ ఓపెన్ చేయగలుగుతున్నారు. రూపే డెబిట్ కార్డ్ ద్వారా వాళ్ళకి ఎప్పుడైనా అవసరమైతే కనుక, అంటే వాళ్ళు సంవత్సరానికి 1,00,000 రూపాయలు మించి విత్డ్రా చేసుకుంటానికి లేదు. సో నెలకు 10,000 వరకే అవన్నీ కూడా వాళ్ళు చేసుకోగలుగుతున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ పథకం. భారతదేశంలో ఒక పెద్ద రెవల్యూషన్ అనేది చెప్పచ్చు ఫైనాన్షియల్గా, బ్యాంకింగ్ సెక్టర్గా కూడా. సో ఈ పథకం గురించి ఈరోజు ఈ వీడియో. ఇంకొక పథకంతో మళ్ళీ ఒక వీడియో చేస్తాను.